హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నో తెలుగు. నా పేరు శ్రీకాంత్. ఈరోజు మనం ఈ వీడియోలో ICMR NIRT నుంచి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ యొక్క వివరాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. Candidates are invited to attend walk-in interview or written test for the below mentioned post at ICMR National Institute for Research in Tuberculosis. Okay, number 1 Mayor Satyamurthy Road, Chetpet, Chennai 600031 పిన్ కోడ్. సో ఇక్కడ మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ ఎంత జరుగుతుంది. సో ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అసలు ఎలాంటి పోస్టులు ఏంటో వాటి యొక్క పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ టెక్నీషియన్ 3 ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఫర్ ఫీల్డ్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే మంత్లీ శాలరీ వీళ్ళకి 18,000 రూపాయలు. అప్పర్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 30 ఏళ్ళు. నెంబర్ ఆఫ్ పోస్ట్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి 7 పోస్టులు అయితే ఉన్నాయి యూఆర్ వాళ్ళకి, అది కూడా. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వీళ్ళకి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ కనుక చూసుకున్నట్టయితే 10/3/2021. నెక్స్ట్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ 2 ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఫీల్డ్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళకి శాలరీ 17,000 రూపాయలు. అప్పర్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 28 ఏళ్ళు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే 1 పోస్ట్ అయితే ఉంది ఎస్సీ వాళ్ళకి. సో ఇక్కడ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఈ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే 10/3/2021. నెక్స్ట్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ 3 ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఫర్ IRL చెన్నై 1 పోస్ట్, మధురై 2 పోస్టులు. మంత్లీ శాలరీ వీళ్ళకి 18,000. అప్పర్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 30 ఏళ్ళు. సో ఇక్కడ మనకి 3 పోస్టులు అయితే ఉన్నాయి. యూఆర్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ కనుక చూసుకున్నట్టయితే 10/3/2021. ప్రాజెక్ట్ టెక్నీషియన్ 3 ఎక్స్రే టెక్నీషియన్ ఫర్ ఫీల్డ్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళకి శాలరీ 18,000 రూపాయలు. అప్పర్ ఏజ్ లిమిట్ 30 ఏళ్ళు. నెంబర్ ఆఫ్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ 3 పోస్టులు అయితే ఉన్నాయి. యూఆర్ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 1. ఇక్కడ మనకి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ కనుక చూసుకున్నట్టయితే 10/3/2021 జరగబోతుంది. ప్రాజెక్ట్ టెక్నీషియన్ 2 హెల్త్ అసిస్టెంట్ ఫీల్డ్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళకి శాలరీ 17,000 రూపాయలు. అప్పర్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 28 ఏళ్ళు. నెంబర్ ఆఫ్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే 11 పోస్టులు అయితే ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి 5, ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1. సో ఈ యొక్క పోస్ట్కి ఇంటర్వ్యూ కనుక చూసుకున్నట్టయితే 1/3/2021 జరుగుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ సీనియర్ ఇన్వెస్టిగేటర్ ఫీల్డ్ పోస్ట్. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే శాలరీ వీళ్ళకి 32,000 రూపాయలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అప్పర్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 30 ఏళ్ళు. నెంబర్ ఆఫ్ పోస్ట్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. యూఆర్ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 1. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ 11/3/2021. నెక్స్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళకి శాలరీ 31,000 రూపాయలు. అప్పర్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 30 ఏళ్ళు. నెంబర్ ఆఫ్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే 7 అయితే ఉన్నాయి. యూఆర్ వాళ్ళకి 3, ఓబీసీ 2, ఎస్సీ 1, ఎస్టీ 1. సో వీళ్ళకి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ కనుక చూసుకున్నట్టయితే 1/3/2021. ఓకే, సో ఇప్పుడు మన పోస్టుల వారీగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, డిజైరబుల్ క్వాలిఫికేషన్ మరియు రెస్పాన్సిబిలిటీస్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ మీరు ప్రాజెక్ట్ టెక్నీషియన్ 3 ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఫర్ ఫీల్డ్ కనుక చూసుకున్నట్టయితే ఇందా చెప్పినట్టు 7 పోస్టులు అయితే ఉన్నాయి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే 12th పాస్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్స్ విత్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్: 2 years diploma in medical laboratory technology or 1 year diploma in med laboratory technology with 1 year laboratory experience in a recognized organization or institution. Next the 2 years laboratory experience undali in a government recognized organization or institution lo. BSc MLT shall be treated as 3 years experience. Next వీళ్ళకి desirable qualification కనుక చూసుకున్నట్టయితే experience in culture, solid and liquid and DST for mycobacterium tuberculosis. Next the 1 year experience in NTEP and LT. Next the past experience of working in an intermediate reference laboratory or national reference laboratory for tuberculosis. సో ఇక్కడ మన నెక్స్ట్ జాబ్ స్పెసిఫికేషన్స్ మరియు రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే గెట్ ట్రైన్డ్ ఇన్ ప్రోటోకాల్ ఆఫ్ నేషనల్ టీబీ ప్రివాలియన్స్ సర్వే ఇండియన్ 2017 to 2018 as well as SOPs and training manuals. Next the get trained in SOPs of RNTCP and National Lab Committee recommendations for intermediate reference laboratories. So ఇవన్నీ మనకి జాబ్ స్పెసిఫికేషన్స్ మరియు రెస్పాన్సిబిలిటీస్. ఒకసారి చూడండి.
ఓకే, మనం నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ టెక్నీషియన్ టు ల్యాబొరేటరీ అసిస్టెంట్ 1 పోస్ట్ అయితే ఉంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే హై స్కోర్ ఆర్ ఈక్వివాలెంట్ విత్ 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ రెలవెంట్ ఫీల్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఆర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ సర్టిఫికేట్ ఆఫ్ 1 year ట్రైనింగ్ ఇన్ ది DMLT ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. సో DMLT సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలంటే మీ దగ్గర. Intermediate with science subjects and BSc MLT shall be treated as equivalent to 2 years or 3 years of experience respectively. Desirable qualification కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు BSc or 2 years diploma in medical laboratory technician from recognized board or institution ఉండాలి. Experience in blood collection and sputum collection. ఓకే, నెక్స్ట్ ఇది కనుక చూసుకున్నట్టయితే మూడోది ఎక్స్పీరియన్స్ ఇన్ శాంపుల్ ప్యాకేజింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొసీజర్స్. నాలుగవది నాలెడ్జ్ ఇన్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. సో మీకు బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ మీద మీకు నాలెడ్జ్ అన్నది ఉండాలి. సో ఇవి మనకి జాబ్ స్పెసిఫికేషన్స్ మరియు రెస్పాన్సిబిలిటీస్. ఓకే, నెక్స్ట్ మనం కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ టెక్నీషియన్ 3 ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఫర్ IRL అట్ చెన్నై అండ్ మదురై. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళకి 12th పాస్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్స్ with any of the following: 2 years diploma in medical laboratory technology or 1 year diploma in med laboratory technology with 1 year laboratory experience in a recognized organization or institution. 2 years laboratory experience in a government recognized organization institution. Next, desirable qualification kanaka chusukunnataithe experience in culture and DST for mycobacterium tuberculosis లేదా 2 years experience in NTEP as LT. ఓకే, ఇవి మనకి స్పెసిఫికేషన్స్ ఒకసారి చూడండి. ఓకేనా, మనకి ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇందాక పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే BSc MLT షెల్ బి ట్రీటెడ్ యాజ్ 3 years ఎక్స్పీరియన్స్. ఓకే, నెక్స్ట్ ఇది కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు ప్రాజెక్ట్ టెక్నీషియన్ 3 ఎక్స్రే టెక్నీషియన్ ఫర్ ఫీల్డ్ కనుక చూసుకున్నట్టయితే 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 12th పాస్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్స్ and must have done radiographer or X-ray technologist course of minimum 1 year duration from a recognized institution. ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్టయితే డిజైరబుల్ క్వాలిఫికేషన్ 1 to 3 years of experience as medical X-ray technician in radiology units, hospitals or clinics. Next ఇది experience of working in the mobile X-ray units. నెక్స్ట్ ఇది మనకి స్పెసిఫికేషన్స్ ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ ఇది ప్రాజెక్ట్ టెక్నీషియన్ టు హెల్త్ అసిస్టెంట్ ఫర్ ఫీల్డ్. ఇక్కడ మనకి 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే హై స్కూల్ ఆర్ ఈక్వివాలెంట్ విత్ 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ హెల్త్ ఫీల్డ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఆర్గనైజేషన్ లేదా ఇంటర్మీడియట్ విత్ సైన్స్ సబ్జెక్ట్స్ షెల్ బి ట్రీటెడ్ యాజ్ ఈక్వివాలెంట్ టు 2 years and experience and BSc shall be treated as equivalent to 3 years. ఇక్కడ మీరు డిజైరబుల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ సర్వీస్ లో మీరు వర్క్ చేసినట్టు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ TB ప్రోగ్రామ్స్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ రీసెర్చ్. సో మీరు రీసెర్చ్ లో వర్క్ చేసినట్టు కూడా మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇవి మనకి స్పెసిఫికేషన్స్. ఓకే, ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ ఆఫీసర్ సీనియర్ ఇన్వెస్టిగేటర్. ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ ఆర్ ఎపిడెమియాలజీ ఆర్ పబ్లిక్ హెల్త్ ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎపిడెమియాలజీ ఆర్ పబ్లిక్ హెల్త్ ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే 3 years ఆఫ్ రీసెర్చ్ ఆర్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అన్నది ఉండాలి. ఎనీ సర్వే ఆర్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మినిమమ్ ఆఫ్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ NTEP. ఇవి మనకి స్పెసిఫికేషన్స్ ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేవాటికి ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్. ఇక్కడ మనకి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే graduate in science from a recognized university with 3 years work experience from a recognized institution or master's degree in science అన్నది ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎపిడెమియాలజీ ఆర్ పబ్లిక్ హెల్త్ ఆర్ మెడికల్ సోషల్ వర్క్ ఆర్ సైన్స్ సబ్జెక్ట్. రెండోది ఎక్స్పీరియన్స్ ఇన్ ఫీల్డ్ లెవెల్ డేటా కలెక్షన్.
మూడవది ఎక్స్పీరియన్స్ ఇన్ ఎన్టీఈపీ ప్రోగ్రాంలో మీకు ఎక్స్పీరియన్స్ అన్నది ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ కండక్టింగ్ సెన్సెస్ అండ్ ఫీల్డ్ సర్వేస్. సో మీరు సెన్సెస్ మరియు ఫీల్డ్ సర్వేస్లో మీకు కండక్ట్ చేసే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ మీద మీకు కొంత నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇది మనకి జాబ్ స్పెసిఫికేషన్స్ మరియు రెస్పాన్సిబిలిటీస్. ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. Candidates should submit all certificates or testimonials in original for verification. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నవి అన్ని ఒరిజినల్ గానే ఉండాలి. Candidates who fail to bring the original certificates for written test or interview will not be considered. సో రిటర్న్ టెస్ట్ కానీ లేదా ఇంటర్వ్యూకి కానీ ఎవరైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ తేలేదో వాళ్ళని కన్సిడర్ అయితే చేయరు. ఓకే, నెక్స్ట్ ది TADA will not be paid for NIRT for attending the written test or interview. సో ఇందాక మనం వాకిన్ అని చెప్పాం కదా, ఇంటర్వ్యూ కానీ లేదా రిటర్న్ టెస్ట్ కానీ పెట్టచ్చు. దానికి NIRT వాళ్ళు ఎలాంటి ట్రావెలింగ్ అలవెన్సెస్ అన్నవి మీకు ప్రొవైడ్ చేయరు. ఓకే, డేట్ ఆఫ్ వాకిన్ ఇంటర్వ్యూ మే బీ చేంజ్డ్ డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్. హెన్స్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు చెక్ వెబ్సైట్ ఫర్ అపియరింగ్ వాకిన్ ఇంటర్వ్యూ. సో ఇక్కడ మనకి వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించిన డేట్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు. ఒకవేళ ఎలాంటి చేంజెస్ ఉంటే వాళ్ళ యొక్క వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో కాబట్టి ఎవరైనా ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి సమాచారం అప్డేట్గా తెలుసుకోవాలి అని అనుకుంటే వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఓకే, ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఏమైనా సమాచారం తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ యొక్క లింక్ మేము కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము. లేదా మీరు గూగుల్లోకి వెళ్ళి NIRT రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ అని కొడితే మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది. సో దాని కనుక మీరు ఓపెన్ చేస్తే ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం అందులో ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ ఆన్ తెలుగు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.